వరకు నడిపించిన పాస్టర్లకు వందనాలు. ఈ నెలలో ఈ 2వ ఆదివారం కూడా ప్రభువుని గణపరిచే మహద్భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు 2 చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. చూడండి, మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఇదే సన్నివేశం మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 40 వచనాల వరకు కూడా వ్రాయబడింది. ఇదే సన్నివేశం గురించి, ఈ 3 సువార్తల్లో ఉన్న వాటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో వ్రాయబడిన మాటలను మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మట్టలాదివారం కదా, మట్టలాదివారం సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు యెరూషలేముకు బయలుదేరటానికి ఆయన మనసును దృఢపరుచుకుని వెళ్ళినట్లుగా మనం సువార్తల్లో చదువుతాం. యెరూషలేముకు వెళ్ళడానికి మనసును దృఢపరచుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే, యెరూషలేము వెళ్ళడానికి దేనికి అని అంటే ఆయన చనిపోవటానికి వెళ్ళబోతున్నాడు. చెప్పండి, దేనికి వెళుతున్నాడు? చనిపోబోటానికి. అధికారులు, అన్యులు ఆయనను పట్టి అపహసించి, అవమానించి, ఉమ్మివేసి, సిలువకు వేసి చంపుతారని ఆయనకు ముందే తెలుసు. అందుచేత ఆయన యెరూషలేముకు మనసును దృఢపరుచుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే యెరూషలేమునకు వెళుతూ ఉండగా ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చాడు. యెరూషలేముకు సమీపంగా వచ్చేసాడు. అక్కడ బేత్పగే అనే గ్రామం ఉంది. వచ్చినప్పుడు తన శిష్యుల్లో 2 చూచి యేసు ప్రభువు అంటున్నాడు, ఏమని అంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అంటే బేతని అనే గ్రామానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. మీరు వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి. ఎవడైనా ఏమైనా మీతో అంటే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదే అని చెప్పండి, వారు వెంటనే మీతో పంపిస్తారు అని వారిని పంపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇప్పుడు చదువుకున్నాం. ఆయన యెరూషలేము చనిపోవటానికి వెళుతున్నప్పుడు ఆయన మనసు దృఢపరుచుకుని యెరూషలేము సమీపించినప్పుడు బేత్పగే అనే గ్రామం వచ్చినప్పుడు 2 పిలిచాడు, శిష్యులను పిలిచి వారితో చెబుతున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దానిని మీరు తోలుకుని రండి అని. ఈయన గాడిద మీద శ్రద్ధ చూపుతున్నాడు. కారణం ఏమిటి అంటే, గాడిదను ఎక్కి అక్కడ ఊరేగటానికి ఆయన జయప్రవేశం, యెరూషలేములోనికి జయప్రవేశం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక రాజులాగా, రాజులు గుర్రాలనెక్కి స్వారీ చేస్తారు, కానీ ఈ రాజు గాడిదనెక్కి దానితో జయప్రవేశం చేయటానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, ఈయన ప్రభువు. చెప్పండి, ఎవరైనా ప్రభువు. ఈ ప్రభువుకు గాడిద ఒకటి కావలసి వచ్చింది. ఇది కట్టబడిన గాడిద.
గాడిద దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గమనిస్తే లేవికాండం 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అది అపవిత్రమైన జంతువుకు సూచన. చెప్పండి, దేనికి సూచన? అపవిత్రమైన జంతువుకు సూచన. ఎందుకంటే అక్కడ 2 డెక్కలు చీలి లేకపోయినా, నెమరు వేయకపోయినా ఆ జంతువులు అపవిత్రము అని వ్రాయబడింది. అక్కడ నెమరు వేయకపోయినా, 2 డెక్కలు చీలి కాలు 2 డెక్కలు చీలి లేకపోయినా అవి అపవిత్రమైనవి అని. అందుకే గాడిద అపవిత్రమైన జంతువు. ఆ అపవిత్రమైన జంతువు కట్టబడింది. చెప్పండి, ఎలా చేయబడింది? కట్టబడింది. కట్లతో, తాళ్లతో కట్టబడింది. ఈ కట్లు, ఈ తాళ్ళు పాప బంధకాలకు గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు? అపవిత్రమైన ఆ గాడిద తాళ్లతో కట్టబడినట్లు ఈ అపవిత్రమైన గాడిద దేనికి సూచన అంటే అపవిత్రమైన మనిషికి సూచన, పాపి అయిన మనిషికి సూచన. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములోనే చనిపోతున్నటువంటి మనిషికి సూచన ఈ అపవిత్రమైన గాడిద. ఇది తాళ్లతో కట్టబడినట్లు మనిషి కూడా పాప బంధకాలతో బంధించబడి ఉన్నాడు. ఏ బంధకాలండి? చెప్పండి అందరూ కూడా. పాప బంధకాలతో బంధించబడ్డాడు. పాపం నిన్ను బంధించి వేసింది. పాపం నిన్ను కట్టిపడేసింది. పాపం నిన్ను బంధించి అది తన బంధకాలలో ఉంచుకుంది నిన్ను. కాబట్టి పాపము చేస్తున్న నీవు పాపము చేత బంధించబడి పాపమునకు బానిసవై బ్రతుకుతున్నావు. పాపం ఏది చెబితే అది చేస్తున్నావు. ఎలా నడవమంటే అలా నడుస్తున్నావు. ఎలా పొమ్మంటే అలా పోతున్నావు. పాపం మనిషిని ఏలుతుంది. అందుకే చెప్పండి, పాపం మనిషిని ఏలుతుంది. అందుకే 19వ కీర్తనలో దావీదు దురభిమాన పాపములలో పడిపోకుండా, పాపము నన్ను ఏలనివ్వకుండా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవునికి. చెప్పండి, పాపమును నన్ను ఏలనీయకు, దురభిమాన పాపములలో పడిపోకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. నీ పాపము నన్ను ఏలటానికి వీలు లేదు. ఎందుకని అంటే ఈ పాపం మనిషిని ఏలుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చెప్పండి, ఏం చెయ్యనీయకుడి? ఏమి చెయ్యనీయకుడి అంటున్నాడు? పాపమును ఏలనీయకుడి. ఎందుకంటే శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరాలు చావునకు లోనై శరీరాశలకు లోబడుతున్నాయి. ఎందుకంటే వాటిని పాపం ఏలుతుంది. అందుకే దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని అంటున్నాడు పౌలు భక్తుడు. పాపం మనిషిని ఏలుతుంది. పాపం మనిషిని పరిపాలిస్తుంది. పాపం మనిషి పైన ప్రభువుగా కూర్చుని, యజమానిగా కూర్చుని ఏలుతుంది. ఈ మనిషి పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని యోహాను సువార్త 8:34 ప్రకారం యేసు ప్రభు చెప్పినట్లుగా పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు ఇతడు దాసుడైతే ఆ పాపం అతనికి యజమానుడయ్యింది. కాబట్టి ఈ మనిషి పాపపు కట్లతో బంధించబడి అపవిత్రమైన మనిషిగా, పాపపు మనిషిగా, దోషి అయిన మనిషిగా, అపరాధిగా, అతిక్రమకారుడుగా ఎంచబడి తాను పాపం చేసి పాపానికి వచ్చు జీతం మరణం, ఇది అగ్నిగంధకాలతో మండు గుండము రెండవ మరణం అని నరకానికి పడి వెళ్ళిపోతున్నాడు. ఆ దేవాది దేవుడు పాపము చేత నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని నరకానికి వెళ్ళనివ్వడం ఇష్టం లేక ఈ మనిషిని నరకం నుంచి విడిపించాలని దృక్పథంతో ఈ మనిషిని కోరుకుంటున్నాడు. చెప్పండి, మనిషిని కోరుకుంటున్నాడు. ఎందుకు? పాపపు బంధకాల నుంచి విడుదల పొందింప చేయాలని. చెప్పండి, దేనికంట? పాప బంధకాల నుంచి విడుదల పొందింప చేయాలని.
పాప బంధకాల నుంచి విడుదల పొందింప చేస్తే. ఎందుకనంటే ఇక్కడ ఒక మాట గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. 21:5 చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఈ ప్రవచనం జకర్యా గ్రంథం తీయండి. 9వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, జెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. చెప్పండి ఎలాంటి వాడంట ఈ రాజు? చెప్పండి ఎలాంటి వాడు? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడైన రాజు, నీతిమంతుడైన రాజు, రక్షణ కలిగిన రాజు, రక్షణ గలవాడును అని ఉంది అక్కడ. చెప్పండి ఎలాంటి వాడంట? అంటే రక్షణనిచ్చువాడు. రక్షణ అనేది ఆయన దగ్గర ఉంది. ఈ రక్షణ ఇవ్వటానికే నీ దగ్గరికి ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉత్సహించండి, సంతోషించండి. ఈ రాజు ఎలాంటి వాడు అని అంటే నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. కాబట్టి 10వ వచనం చూడండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను అని అంటున్నాడు. చూడండి, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును అనుంది అక్కడ 10వ వచనంలో. నీ రాజు సమాధాన వార్త ఎవరికి తెలియచేస్తాడు? చెప్పండి అందరూ కూడా. ఎవరికి? అన్యజనులకు. సమాధానము లేకుండా బ్రతుకుతున్నటువంటి అన్యజనులకు సమాధానము కలుగునట్లు, అంటే దేవునితో సమాధానం కలుగునట్లు, మనుషులకు మనుషులతో సమాధానం కలుగునట్లు, మనుషులకు హృదయములో సమాధానము కలుగునట్లు ఈ సమాధాన వార్తను దేవుడు ప్రకటిస్తాడట. ఈ రాజు, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. నీ రాజు అన్ని జనులకు సమాధాన వార్తను తెలియజేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈయన యెరూషలేమునకు గాడిద మీద జయప్రవేశం చేయబోయేటప్పుడు గాడిదను ఎక్కి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అని అంటే నశించిపోతున్నటువంటి ఈ మనుషులను రక్షించడానికి. చెప్పండి ఎందుకంట? ఎందుకంటే రక్షణ గల ఈ రాజు వచ్చేది ఎందుకు? రక్షించడానికి. దీన మనస్సుతో ఈ రాజు వచ్చేది ఎందుకు? సమాధాన వార్త ప్రకటించడానికి. దేవాది దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ సమాధాన వార్తను దేవుడు మాకు అనుగ్రహించెను అని కొరింథీ పత్రికలో. చెప్పండి ఏ వార్తనంట? సమాధాన వార్తను. మీరు దేవునితో సమాధాన పడండి అని మేము దేవుని తరపున మిమ్మల్ని వేడుకొనుచున్నామని పౌలు చెప్పాడు. మనము దేవునితో సమాధాన పడవలసిన ఆవశ్యకత ఏమైంది, ఎందుకు వచ్చింది అంటే మనము పాపులము, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనిషితో పొత్తు లేదు, సంబంధం లేదు, బంధం లేదు. కాబట్టి ఇప్పుడు బంధం తెగిపోగా ఇప్పుడు ఆ బంధం మరలా ముడివేయబడి దేవునితో సమాధాన పడినట్లుగా దేవుడు రక్షణనిచ్చి సమాధాన వార్తను ప్రకటించడానికి వస్తున్నాడు. అంటే సమాధాన వార్తను ప్రకటించి రక్షణ ఇవ్వటానికి వస్తున్నాడు. అందుకే ఆయన గాడిద పిల్లను ఎక్కి, చెప్పండి దేనిని ఎక్కి? గాడిద పిల్లను, కట్టబడిన గాడిద పిల్లను తన దగ్గరికి తోలుకు రెండని ఆయన తమ శిష్యులను 2 పంపించాడు. ఎందుకంటే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని అన్నాడు అక్కడ. చెప్పండి ఏం చెప్పమన్నాడండి? ప్రభువునకు కావలసి ఉన్నది. పైగా ఆ గాడిద పిల్ల గురించి సువార్తలో వ్రాయబడింది. అంత క్రితం ఎవరు కూడా దాని మీద కూర్చోలేదట. చెప్పండి అంతకు ముందు ఎవరు దాని మీద
కూర్చోలేదు. ఎందుకంటే చిన్నది కదా, చిన్నది కాబట్టి బలం లేనిదని చెప్పి ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు, ఎవరు కూడా ఉపయోగించుకోలేదు, ఎవరికి పనికి రాలేదు అంతవరకు. ఇప్పుడు చూడండి, కట్టబడిన గాడిద, ఎవరికి కూడా కూర్చోవడానికి పనికిరాని గాడిద ఇప్పుడు ప్రభువునకు కావలసి ఉందట. చెప్పండి, ఎవరికి కావాల్సి ఉంది? చెప్పండి అందరూ కూడా. కట్టబడిన నీవు కూడా, పాపపు బంధకాలతో బంధించబడిన నీవు కూడా, పాపపు కట్లతో బంధించబడిన నీవు కూడా, పాపము చేత నరకానికి పోబడుతున్న నీవు కూడా ఇప్పుడు ప్రభువునకు కావలసి ఉన్నది. చెప్పండి, ఎవరికి కావలసి ఉన్నది? ప్రభువుకు కావాలి. కాబట్టే యెరూషలేము జయప్రవేశం చేసి యెరూషలేములోని ప్రజలను రక్షించడానికి ఆయన రాబోతున్నాడు. యెరూషలేములోని ప్రజలనే కాదు, నిన్ను నన్ను కూడా రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను కావాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం పరిశుద్ధులమని ఆయన కోరుకోలేదు, పాపులమని ఆయన కోరుకున్నాడు. చెప్పండి, ఎవరమని? పాపులమని. ఆయన పాపుల స్నేహితుడిగా ఎంచబడ్డాడు బైబిల్ గ్రంథంలో. కొంతమంది ఆయనకి పాపుల స్నేహితుడని పేరు పెట్టారు. పరిశుద్ధులకు స్నేహితుడని కాదు, పాపులకు స్నేహితుడు. ఎందుకంటే పాపం చేసి పాపములో కొనసాగుతున్న వారితో ఆయన కలిసి భోజనం చేశాడు కాబట్టి ఈయన పాపుల స్నేహితుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ మాట విని ఆయన అన్నాడు, రోగికే డాక్టర్ వైద్యుని యొక్క అవసరం ఉంది కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. నేను పాపులనే పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని ఆయన జ్ఞాపకం చేశాడు ప్రజలతో. కాబట్టి జాగ్రత్తగా వినండి, నీవు నేను పుట్టుకతో పాపులం. చెప్పండి, పుట్టుకతో. చెప్పండి అందరూ కూడా, పుట్టుకతో పాపులమై ఉన్నాం. జన్మ కర్మ పాపాలు పట్టుకుని మనలను పీడిస్తూ వేధిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపాలకు బానిసలమై పాపాలలోనే కొనసాగుతున్నప్పుడు, దేవాది దేవుడు పరలోకమును విడిచి భూమి మీద నరునిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించాడు. 30వ సంవత్సరంలో ఆయన దేవుని పరిచర్యకు వచ్చాడు. పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో 33.5 సంవత్సరాల వయసులో చనిపోవడానికి వెళ్ళేటప్పుడు జయప్రవేశం చేసినప్పుడు ఆయన ఒక గాడిదను ఎక్కి జయప్రవేశం ఆ పట్టణంలోనికి చేయబోతూ ఉండగా ఆ గాడిదను కోరుకున్న సందర్భాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు అని. చెప్పండి, నిన్ను నన్ను కోరుకున్నాడు. మనము పాపులమై ఉండగా, మనము అవిధేయులమై ఉండగా, మనము అతిక్రమము చేసిన వారమై ఉండగా, మనము అపరాధులమై ఉండగా, దోషులమై ఉండగా దేవుడు మనలను చూచి కోరుకున్నాడు. అందుకే నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని మాట్లాడుతున్నాడు ఆయన. నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, ఎందుకంటే నీ హృదయములో నేను నివసించాలి. నీ హృదయం నాకు నివాసంగా కావాలి. నీ హృదయంలో నేను నివసించగోరుతున్నాను. పాపపు కట్లతో బంధించబడిన నిన్ను నన్ను దేవుడు కావాలని కోరుకోవటానికి కారణం ఏమిటి అనంటే ఆయన రక్షణ గలవాడుగా వస్తున్నాడు, రక్షణను తెస్తున్నాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించి రక్షణ ఇవ్వటానికే ఆయన కోరుకుంటున్నాడు. చెప్పండి, ఎందుకు కోరుకుంటున్నాడు? రక్షణ ఇవ్వటానికే కోరుకుంటున్నాడు. ఆయన వస్తూ రక్షణను తెచ్చాడు. ఆ రక్షణను నీకు నాకు ఇవ్వటానికే ఆయన కోరుకుంటున్నాడు. ఈ రక్షణ పొందిన వారు నరకము నుంచి తప్పించబడతారు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని, ఇది గొప్ప రక్షణ అని వర్ణించబడింది బైబిల్లో. ఇంత గొప్ప రక్షణ అని. ఎంత గొప్ప రక్షణ అంటే మనిషిని నరకము నుంచి విడిపించే అంత గొప్ప రక్షణ అది. ఎంత గొప్ప రక్షణ అంటే మనిషిని పరలోకం చేర్చేటంత గొప్ప రక్షణ అది. ఎంత గొప్ప రక్షణ అంటే మనిషిని దేవునితో సమాధానపరిచేటంత గొప్ప రక్షణ అది. మనుషుడు నిత్య జీవాన్ని అనుభవించేలా చేసేటంతటి గొప్ప రక్షణ అది. అందుకే ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రక్షణ ప్రభు బోధించుటతో ఆరంభమైనదని అక్కడే మనం చదువుతాం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆ ప్రభువే
బోధించుటతో రక్షణ ఆరంభమైన ఆ రక్షణను తీసుకొచ్చి ఇప్పుడు ఆ రక్షణ ఇవ్వటానికే నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు ప్రభువుకు కావాలి. చెప్పండి, నీవు ప్రభువునకు కావాలి. ఎందుకు అని అంటే నీవంటే ఆయనకి ఇష్టం. నీలో ఆయన నివసించగోరుతున్నాడు. నిన్ను ఆయనతో నివ్వాలని కోరుతున్నాడు ఆయన. నీలో ఆయన, ఆయన దగ్గర నీవు. చూడండి, నీలో ఆయన, ఆయనలో నీవు నివసించగోరుతున్నాడు ఆయన. కాబట్టి నీవు కావాలి ప్రభువునకు. నీ హృదయం యేసయ్య సొంతమైనదా? నీ హృదయం యేసయ్యకి ఇచ్చావా లేదా? యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. అది ప్రభువునకు కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు కూడా ప్రభువునకు కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి పాపములో ఉన్నా, పాపములో పొర్లుతున్న వ్యక్తివైనా దేవునికి కావలసి ఉంది. దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి స్త్రీ పురుషులందరూ కూడా ఈ మాటలు గమనించండి. పరలోకమును విడిచి మానవునిగా మనుషుల మధ్య నివసించడానికి వచ్చిన యేసు దేవునికి నీవు కావాలి. ఎందుకంటే ఆయన పరలోకంలో తనతో పాటు నిన్ను కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన నీ హృదయంలో నివసించాలని కోరుతున్నాడు. అందుకే నీవు కావాలని అనుకుంటున్నాడు ఆయన. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. పరలోకానికి తీసుకువెళ్ళడమే ఆయనకి ఇష్టం. కాబట్టి పాపము చేత నీవు పాపం చేసుకుంటూ పాపములో చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను పాపములోనే చనిపోయేలా చేయకుండా పాపము నుంచి విడిపించి రక్షించడానికి రక్షణ ఇవ్వాలని చెప్పి దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నీవు ఆయనకు కావాలి. చెప్పండి, నీవు ఆయనకు కావాలి. అందుకు ఆ గాడిదను విప్పటానికి మనుషులను పంపినట్లు దేవుడు నీ దగ్గర కూడా మనుషులను పంపుతున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని చెప్పుడని చెప్పి వారిని పంపెను. చెప్పండి, కట్టబడిన గాడిద దగ్గరకు మనుషులను దేవుడు పంపెను. కట్టబడిన గాడిద తనంతట అదే కట్లను విప్పుకోలేదు. ఎవరో విప్పవలసి ఉంది. అలా విప్పుకుని దానిని విడుదల చేయడానికి 2 మనుషులను దేవుడు పంపించాడు. అలాగే పాపపు కట్లతో బంధించబడిన నిన్ను విడిపించడానికి దేవుడు తన సేవకులను నీ దగ్గరికి పంపుతున్నాడు. చెప్పండి, ఎవరిని పంపుతున్నాడు? చెప్పండి అందరూ కూడా. తన సేవకులను దేవుడు నీ దగ్గరికి పంపుతున్నాడు. ఎందుకని అంటే నీ పాపపు కట్లను తెంపివేయాలని. వారు ప్రకటించే వాక్యము చేత నీ పాపపు కట్లు తెంపివేయబడతాయి. నీ పాపపు బంధకాలు తెంపివేయబడతాయి. వారు ప్రకటించే వాక్యాన్ని నీవు ఎప్పుడు నమ్ముతావో, నమ్ముట వలన అంటే దేవుని ఆ వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును. అలా నమ్ముట వలన నీ బంధకాలన్నీ తెగి ఊడిపడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము దేవునికి కావలసి ఉన్నది కాబట్టి దేవుడు మనలను అలాగే వదిలిపెట్టకుండా మన దగ్గరకు తన మనుషులను పంపించాడు. చెప్పండి, ఎవరిని పంపాడు? తన మనుషులను. లేఖనాలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండము నుంచి చదివితే ఆదామవ్వలు తప్పు చేసిన తర్వాత దేవుడు వారిని తోటలో నుంచి వెలివేసేశాడు. కానీ ఈ మనుషులను దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టలేదండి. ఎప్పుడు మనుషులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. తన దగ్గరకు రప్పించుకోవాలని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. వింటున్నారా? దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన ప్రజలతో పెందలకనే తన ప్రవక్తలను పంపించి, చెప్పండి, ఎప్పుడు పంపించి? పెందలకడనే నా ప్రవక్తల చేత నేను మీతో మాట్లాడి తిని, కానీ మీరు లోబడనొల్లలేదు. మీరు మీ హృదయాలను కఠినం చేస్తున్నారు. మీరు మెడవంచకుండా బ్రతికారు అని దేవుడు ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో పలుమార్లు దేవుడు పెందలకనే నా ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడి తిని అని దేవుడు సెలవిస్తున్నాడు. అప్పటి నుండి ఈ కాలం వరకు కూడా
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన శిష్యులకు ఆ భారం అప్పగించాడు, వారు వారి శిష్యులకు అప్పగించారు. అలా ఇప్పటికీ దేవుని తరపున వందల మంది, వేల మంది దేవుని బిడ్డలు ప్రజలను పాపపు కట్ల నుంచి విడిపించడానికి సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో వారు పంపబడుతూనే ఉన్నారు. చెప్పండి, వారు పంపబడుతూనే ఉన్నారు. మనం రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు. చూడండి, ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అని. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే విశ్వసించకపోతే ఎట్లు ప్రార్థన చేయగలరు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే ప్రార్థించాలి. ఆ వ్యక్తి ప్రార్థించాలంటే ఆయనను నమ్మాలి. ఆయనను నమ్మాలంటే ముందు వినాలి. వినాలి అంటే ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు ఉండాలంటే వారు పంపబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చేత వారు పంపబడ్డారు, వారు ప్రకటించారు, ప్రజలు విన్నారు, విశ్వసించారు, విశ్వసించిన వారిని ప్రార్థించారు, ప్రార్థించడం చేత వాళ్ళు రక్షించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుచేత దేవుని వాక్యం చెబుతుంది, ఇద్దరిని దేవుడు కట్టబడిన గాడిదను విప్పటానికి పంపినట్లుగా కట్టబడిన నీ బంధకాలను తెంపి దేవుని దగ్గరకు నిన్ను తీసుకురావటానికి తన మనుషులను దేవుడు ఈ లోకములోనికి పంపుతున్నాడు. నీవు దేవుని దగ్గరకు వచ్చావు అంటే నీ అంతటా నీవే ఎప్పుడు రాలేదు. ఎవరో ఒకరు నీ దగ్గరకు వచ్చి ఆయన సువార్తను చెప్పగా ఆ సువార్తను నీవు నమ్మి ఆయన దగ్గరకు నువ్వు రావడం జరిగింది. ఆయన దగ్గరకు వచ్చిన నిన్ను ఆయన దగ్గర నువ్వు ప్రార్థించుకొనగా నీ ప్రార్థన, నీ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుడు విని నిన్ను విడిపించడం జరిగింది. నిన్ను విడిపించడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయనకు కావాలి నీవు అని చెప్పి నీవు కావాలి అని ఆయన ఊరుకోలేదు. నిన్ను ఆయన దగ్గరికి రప్పించుకోవటానికి నీ దగ్గరకు మనుషులను దేవుడు పంపాడు. చెప్పండి, ఎవరిని పంపాడు? మనుషులను దేవుడు పంపాడు. ఆయన సేవకులను దేవుడు నీ దగ్గరికి పంపించాడు. ఆయన బహిరంగంగా సార్వత్రిక సంఘానికి పిలుపునిచ్చాడు. ఏమనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సర్వలోకానికి, సర్వలోక ప్రజలకు దేవుడిచ్చినటువంటి పిలుపిది, అందరికీ ఇచ్చిన ఆహ్వానం ఇది. నా యొద్దకు రండి. ఎన్నో ప్రయాసలతో భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకంటే మీ భారాలను తొలగించి నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు అక్కడ. ఇక్కడేమో దేవుడు నీ కట్లు తెంపటానికి దేవుడు తన దగ్గరకు నిన్ను రమ్మని కోరుతున్నాడు. నీ కట్లు తెంపేసి నిన్ను రక్షించడానికి దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. కావాలని కోరుకుని నిన్ను ఆయన దగ్గరికి రప్పించుకోవటానికి నీ కోసం ఆయన తన మనుషులను పంపాడు. చెప్పండి, మనుషులను పంపాడు. వాళ్ళు ఆయన వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. చూడండి 32వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 32వ వచనం. పంపబడిన వారు వెళ్ళి, చెప్పండి, ఏం చేశారు వీళ్ళు? వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు తన ప్రజలతో చెప్పాడు. వీరు దేవుని సువార్త పిలుపును విని ఆయన పిలుపుకు లోబడి ఆయన పిలుపు చెప్పిన ప్రకారంగా వెళ్ళారు. వీరు కుదురుగా కూర్చోలేదు, ఒక చోట పడుకుని నిద్రపోలేదు, వీళ్ళు విశ్రాంతి తీసుకోలేదు. ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నాడో అక్కడికి వీరు వెళ్ళారు. కట్టబడిన గాడిద దగ్గరకు వారు వెళ్ళి దానిని విప్పి తోలుకొచ్చినట్లుగా సర్వలోకానికి వెళ్ళి పాపపు బంధకాలతో కట్టబడిన ప్రజల దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని ప్రభువు దగ్గరికి నడిపించే పనిలో వీరు నిమగ్నమై ఉన్నారు. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఎదుటి వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇదే. వారు పాపపు బంధకాలతో ఉన్నారు. వారిని
విడుదల చేయునట్లుగా నా దగ్గరకు తీసుకురండి అని ప్రభు పిలుపునివ్వగా ఆ పిలుపు పొందుకున్న ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ లోకములో పాపపు బంధకాలతో బంధించబడిన వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొచ్చే పనిలో పడ్డాడు. దేవుని దగ్గరకు తీసుకొచ్చే పనిలో పడ్డాడు. దేవుని దగ్గరికి తీసుకురావడానికి వారి దగ్గరకు వెళుతున్నారు. దేవుడు పంపాడు, వారు వెళ్ళారు. దేవుడు పంపాడు, మీ దగ్గరికి అనేకులు వచ్చారు. చెప్పండి, వచ్చారా లేదా? చెప్పండి, వచ్చారా లేదా? వచ్చారు కాబట్టి వారి మాటలు విని దేవుని దగ్గరకు మీరు రాగలిగారు. ఇది దేవుని కార్యం. నీ పట్ల దేవుని ప్రణాళిక, నీ పట్ల దేవుని ఉద్దేశం, నీ పట్ల దేవుని చిత్తం. నీవు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. నీవు రక్షణ పొందడమే దేవుని చిత్తం. నీవు పాపపు బంధకాలతో అలాగే ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. బంధకాల నుంచి విడుదల పొందడమే దేవుని చిత్తం. కాబట్టి నీవు నీ అంతటా నీవు ప్రభు దగ్గరికి రాలేవు గనుక నిన్ను ప్రభు దగ్గరికి తీసుకురావటానికి అనేక మందిని దేవుడు నీ దగ్గరకు పంపించి వారి ద్వారా తన దగ్గరకు రప్పించుకుంటున్నాడు. చెప్పండి, వారి ద్వారా తన దగ్గరకు రప్పించుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఒకటి, మనిషి అపవిత్రమైన వాడు, గాడిద అపవిత్రమైనట్లుగా. చెప్పండి, మనిషి అపవిత్రమైన వాడు. గాడిద కట్టబడినట్లుగా మనిషి పాపపు బంధకాలతో బంధించబడ్డాడు. గాడిద ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పినట్లుగా పాపి అయిన ఈ మనిషి దేవునికి కావలసి ఉన్నాడు. అందుకు దేవుడు ఆ మనిషి దగ్గరికి తన మనుషులను పంపించాడు. వారు వెళ్ళారు, కనుగొని విప్పి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. చెప్పండి, కనుగొని. చూడండి 33వ వచనం. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తర్వాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి. చెప్పండి, యేసునద్దకు తోలుకొని వచ్చారు. దానిని విప్పి ఆ అడిగిన వారికి సమాధానం చెప్పి దానిని తోలుకొని వచ్చి యేసు దగ్గరకు దానిని చేర్చారు. యేసు దగ్గరకు దానిని, చెప్పండి అందరూ కూడా, చేర్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని చూద్దాం. చూడండి, తర్వాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. చూడండి, గాడిద పైన బట్టలు వేశారు. గాడిద నడిచి వెళుతుండగా కూడా బట్టలు పరిచారట. గాడిద ఒంటి మీద బట్టలు వేస్తే ఆ బట్టల మీద ప్రభువు కూర్చున్నాడు. చెప్పండి, గాడిద ఒంటి మీద బట్టలు వేస్తే ఆ బట్టల మీద ప్రభువు కూర్చున్నాడు. ఇప్పుడు అది ప్రభువును మోస్తుండగా నడిచి వెళుతుంటే దాని గౌరవార్థమై వీళ్ళు నేల మీద నడవనివ్వకుండా తమ బట్టల మీద నడవనివ్వటానికి బట్టలు పరిచారు అని ఉంది అక్కడ. బట్టలు నేల మీద పరిచి నడవ చేయటం అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, చూడండి, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఇక్కడ ఏంటంటే, యెహూ దగ్గరికి ఒక యవన ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొంతమంది దగ్గరికి వస్తాడు. ఏంటి ఆ ప్రవక్త వచ్చాడు, ఏం చెప్పాడు అని అంటే, నన్ను రాజుగా దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడని చెప్పాడు అని చెప్పగానే వీళ్ళ అందరూ అతివేగరముగా, అంటే రాజుగా దేవుడు చేయబోతున్నాడన్న వార్త వాళ్ళు వినగానే అతివేగముగా తమ తమ వస్త్రములు పట్టుకుని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడు అని చెప్పారు. అని అంటే ఏంటి? తమ వస్త్రాలు వేసి అతనిని వస్త్రాల మీద నడిపించడం అంటే వీళ్ళు అతని ఎదుట తగ్గించుకుంటూ సేవకత్వానికి అప్పగించుకున్నారు. చెప్పండి, అంటే తనను ప్రభువుగా అంగీకరించారు, రాజుగా అంగీకరించారు. వీళ్ళు గాడిద మీద ఎక్కిన ప్రభువు ఇప్పుడు గాడిదను బట్టల మీద నడిపిస్తున్నారు. అంటే గాడిద మీద ఎక్కిన ప్రభువు ఎదుట తగ్గించుకుంటూ
ఆయనకు సేవ చేస్తాము, మేము నిన్ను ప్రభువుగా అంగీకరిస్తున్నాము అనటానికి గుర్తుగా వీళ్ళు కింద బట్టలు పరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే మనం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎదుట మనం తగ్గించుకోవాలి, ఆయనకు మనం సేవ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయనను సేవించాలి. ఆయన ఎదురు తగ్గించుకోవాలి, ఆయనను సేవించాలి, ఆయనను పూజించాలి, ఆయనను కొలవాలి, ఆయనను రాజుగా, ప్రభువుగా, దేవునిగా, విమోచకునిగా, రక్షకునిగా మనం అంగీకరించడానికి ఈ కింద నేల మీద బట్టలు పరిచినవి ఒక గుర్తది. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ఆయన ఎదురు తగ్గించుకోవాలి, ఆయనను సేవించాలి, ఆయనను కొలవాలి, ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రభువుగా అంగీకరించాలి, ఆయనను రక్షకునిగా మనం అంగీకరించాలి. దేవా, నీవే నా రక్షకుడవు, నీవే నా ప్రభువు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆ పైన ఆకాశమందు కానీ క్రింద భూమి అందు కానీ ఉండు దేని ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, భూమి క్రింద ఉన్నవి కానీ, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు. చూడండి, యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు ఆయన నామమును అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కింద పరిచిన వస్త్రాలు దేనికి ఒక గుర్తు అంటే మనం తగ్గించుకోవటానికి, ఆయనను సేవించి ప్రభువుగా అంగీకరించడానికి గుర్తు. వాళ్ళు గాడిద మీద బట్టలు వేసి ప్రభువుని కూర్చోబెట్టి గాడిదను బట్టల మీద నడవనిచ్చారు అంటే గాడిద మీద ఉన్న ప్రభువును ప్రభువుగా అంగీకరిస్తూ, ఆయన ఎదురు తమ తగ్గింపును తెలియచేస్తూ, ఆయనను సేవించడానికి గుర్తుగా వారు తమ బట్టలను పరిచి ఈత మట్టలను కూడా వారు పరిచినట్లుగా మనం చదువుతున్నాం లేఖన భాగంలో. చెట్ల నుండి కొన్ని మట్టలు కొట్టుకొచ్చి, కొమ్మలు కొట్టుకొచ్చి ఆ కొమ్మలను పరిచారు. బట్టలను కూడా వారు, చీరలను, వీటన్నింటినీ వారు పరిచి దాని మీద గాడిదను నడవనిచ్చి ఆయనను ప్రభువుగా, రాజుగా, దేవుడుగా, రక్షకునిగా, విమోచకునిగా తమ అంగీకారాన్ని తెలియచేశారు అనటానికి గుర్తది. ఒక గుర్తు అదైతే రెండవ గుర్తు ఏమిటి అనంటే నేల మీద పరిచిన గుర్తులు, వస్త్రాలు భూ సంబంధమైన క్రియలకు గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు? క్రియలకు అని ఎందుకు చెబుతున్నాను అంటే మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఆమె పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఆ సన్నపు నార బట్టలు ఏమిటంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని. అంటే వస్త్రం ఇక్కడ క్రియలకు గుర్తుగా చెప్పబడింది. వస్త్రం చెప్పండి, దేనికి గుర్తు? క్రియలకు గుర్తు. ఇప్పుడు కింద పరిచిన వస్త్రాల భావం ఒకటి నేర్చుకున్నాం. రెండవది ఏమిటి అని అంటే అది భూ సంబంధమైన క్రియలకు గుర్తు. అంటే భూ సంబంధమైన క్రియలను కాళ్ళతో గాడిద తొక్కుతున్నట్లుగా మనం భూ సంబంధమైన క్రియలను కాలదనేయాలి, అంటే వదిలిపెట్టేయాలి. వాటిని తొక్కుకుంటూ మనం వెళ్ళాలి. ఆ భూ సంబంధమైన క్రియలను మనం విసర్జించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి అందరూ కూడా. విసర్జించాలి, విడిచిపెట్టాలి. వాటికి దూరంగా మనం పారిపోవాలి, వాటిని మనం అసహ్యించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అని సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. మనం దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని నమ్ముకున్నాం, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. ఇప్పుడు చెడుతనాన్ని మనం ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. నేలన పరిచిన వస్త్రాలు భూ సంబంధమైన క్రియలకు గుర్తు. భూ సంబంధమైన క్రియలు అంటే ఈ లోకానుసారమైన క్రియలు, ఈ లోకానుసారమైన క్రియలు, పాపపు క్రియలు, దుష్ట క్రియలు, దోష క్రియలు, అపరాధ క్రియలు, వీటన్నింటినీ మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి అనటానికి గుర్తు. ఇప్పుడు గాడిద ఒంటి మీద బట్టలని చూసారా?
అవి దాని ఒంటి పైన ఉండగా ప్రభు వాటి మీద కూర్చున్నాడే, అవి పరలోక సంబంధమైన క్రియలకు గుర్తు. చెప్పండి, వేటికి గుర్తు? చెప్పండి అందరూ కూడా. మనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ కూర్చున్నాడు? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చెప్పండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చెప్పండి, మన మనసు ఎక్కడ పెట్టుకోకూడదు? భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోకూడదు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? పైనున్న వాటి మీదనే, అంటే పర సంబంధమైన వాటి మీదనే. ఆ పర సంబంధమైన క్రియలను మనం చెయ్యాలి అనటానికి గాడిద మీద వేసిన వస్త్రాలు గుర్తు. గాడిద కింద నేల మీద పరిచిన వస్త్రాలు భూ సంబంధమైన క్రియలకు గుర్తు అయితే, గాడిద ఒంటి మీద వేసిన వస్త్రాలు పర సంబంధమైన క్రియలకు గుర్తు. భూ సంబంధమైన క్రియలను మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి. పర సంబంధమైన క్రియలను మనం ధరించుకోవాలి, వాటి ప్రకారం చెయ్యాలి. ఆ వస్త్రాలను మనం ధరించుకోవాలి. ఆ వస్త్రాలు ఏమిటి? నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, విశ్వాసం అనే వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం. ఇవన్నీ వస్త్రాలు లాంటివి. ఈ క్రియలన్నీ వస్త్రాలతో సమానం. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు తన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని, విశ్వాస వస్త్రాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. ఆ వస్త్రాలను మనం ధరించుకోవాలి. ఇవే పర సంబంధమైన క్రియలు అంటే. అర్థమైందా అండి? కాబట్టి ఇప్పటి వరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కట్టబడిన గాడిదలాగా మనిషి కూడా పాపపు కట్లతో బంధించబడ్డాడు. మనిషి కూడా పాపిగా బ్రతుకుతున్నాడు. ఈ పాపి అయిన మనిషి ప్రభువుకు కావలసి ఉన్నాడు. కావలసిన మనిషిని తన దగ్గరికి రప్పించుకోవడానికి దేవుడు తన మనుషులను పంపాడు. వారు వచ్చారు, ప్రభు దగ్గరికి తెస్తున్నారు. తేబడినటువంటి గాడిద పైన ఇప్పుడు బట్టలు పరిచి, నేల మీద బట్టలు పరిచినట్లుగా భూ సంబంధమైన క్రియలను మనం విసర్జించాలి, పర సంబంధమైన క్రియలు మనం చెయ్యాలి అని అంటూ ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. ఏమంటే, కింద పరిచిన వస్త్రాలు దేనికి గుర్తు? మన తగ్గింపుకు, మన సేవకత్వానికి, ఆయనను ప్రభువుగా, రక్షకుడుగా, రాజుగా, దేవుడుగా అంగీకరించడానికి గుర్తు అని మనం ధ్యానం చేశాం ఇప్పటి వరకు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకు కావలసినగా ప్రకటించేవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభువుని నమ్ముకోమని ప్రకటించేవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారి మాటలు పెడచెవిని పెట్టకుండా, ఇది మత సంబంధమైన గోడలే మనకెందుకు, ఏదో క్రిస్టియన్ మతం అంట మనకెందుకులే అని వదిలిపెట్టకుండా, ఇది పరలోకమందున్న దేవుడు నీ దగ్గరకు పంపించిన వర్తమానము, ఆహ్వానము అని దానిని గౌరవించి, ఆ మాటలను మన్నించి, ఆ మాటలకు నువ్వు లోబడి ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను కట్ల నుండి విప్పుతాడు. చెప్పండి, దేని నుండి విప్పుతాడు? కట్ల నుండి విప్పుతాడు. భూ సంబంధమైన క్రియలు విసర్జించే స్థాయికి నిన్ను తీసుకొస్తాడు. పర సంబంధమైన క్రియలు ధరించుకుని వాటి ప్రకారం చేసే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. తన రక్షణతో నిన్ను అలంకరించాడు. తన రక్షణను నీకు ఇస్తాడు. తాను నిన్ను రక్షిస్తాడు. నరకము నుండి విడిపిస్తాడు. పరలోకానికి చేర్చుతాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క మాటలు ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొన్ని మాటలు బైబిల్లో ఉన్నాయి, అవి కూడా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఆ మాట ఏమిటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం చూద్దాం, చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం. ఒలీవల కొండ దగ్గర నుంచి దిగు చోటుకు ఆయనను సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహం అంతయు సంతోషించుచు. చెప్పండి, ఆయన గాడిద మీద జయప్రవేశం చేసి ఒలీవల కొండ దగ్గర నుంచి దిగుచోటికి వస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూస్తున్న శిష్యులందరూ సంతోషించేశారు. అంటే దీనిని బట్టి రాజైన ప్రభువును గూర్చి మనం సంతోషించు వారంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? రాజైన ప్రభువును గూర్చి, జయప్రవేశం చేసిన రాజైన ప్రభువుని గూర్చి వాళ్ళు సంతోషించినట్లుగా మన హృదయాలలో కొలువై ఉన్న మన రాజైన యేసు ప్రభువుని గూర్చి మనం ఎప్పుడూ సంతోషించాలి. ఆయనను నమ్ముకున్నందుకు ఆనందంతో ఉండాలి. ఆయనను కొలుస్తున్నందుకు సంతోషంతో ఉండాలి. ఆయనను కొలుస్తున్నందుకు బాధలు వచ్చాయి కదా అని విచారంగా దుఃఖపడుతూ ఉండకూడదు. ఆయనను బట్టి ఎప్పుడూ ఆనందిస్తూ ఉండాలి మనం. చెప్పండి, ఎప్పుడు కూడా ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆయనను కొలుస్తూ, ఆయనను గణపరుస్తూ ఉండాలి. తరువాత 38వ వచనం చూద్దాం, చూడండి.
ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ప్రభువును మనము స్తోత్రించాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రభువును మనము స్తోత్రించాలి, స్తుతించాలి, స్తోత్రాలు చెప్పాలి. ఆయన చేసిన కార్యమును బట్టి వారు తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి అని. మనకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మన కోసం కలువరి శిలువలో ప్రాణమే పెట్టాడు ఆయన. అంతకంటే ఏం చేయాలి? తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టి మనలను బ్రతికించాడు. తన అమూల్యమైన రక్తాన్ని కాచి మనలను కడిగి శుద్ధి చేశాడు. మనకు రక్షణనిచ్చి రక్షణతో అలంకరించాడు. నరకము నుండి తప్పించి పరలోకానికి వారసులుగా చేశాడు. పరలోకమందున్న దేవునితో సమాధానపరిచాడు. ఇంకా ఎన్నోసార్లు నిన్ను స్వస్థపరిచాడు. ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. వీటన్నింటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న మాటలన్నిటిని ఒక్కసారి రిపీట్ చేద్దాం. ఏమని అంటే, కట్టబడిన గాడిదలాగా మనిషి కూడా అపవిత్రమైన ఈ మనిషి పాపపు కట్లతో కట్టబడి ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు దానిని విడిపించాలనుకున్న దేవుడు నిన్ను కూడా విడిపించాలి అనుకుంటున్నాడు. దానిని కోరుకున్న దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు. మనిషిని కూడా కావాలి అనుకున్నాడు. ఎందుకనంటే ఈ మనిషికి రక్షణ ఇవ్వటానికి. చెప్పండి, ఏమి ఇవ్వటానికి? చెప్పండి అందరూ కూడా. ఈ మనిషికి రక్షణ ఇవ్వటానికి కావాలనుకున్నాడు. అందుకే కట్టబడిన మనిషి దగ్గరికి దేవుడు తన మనుషులను పంపించాడు. తన మనుషుల ద్వారా తన దగ్గరికి నడిపించుకుంటున్నాడు. గాడిదను తన దగ్గరికి తీసుకురాగానే వాళ్ళు దానిపైన వస్త్రములు వేసి ప్రభువును కూర్చోబెట్టి దాని క్రింద వస్త్రాలు వేసి దానిపైన నడిపించారు. గాడిద కింద పరిచిన వస్త్రాలు దేనికి గుర్తు? తగ్గింపుకు, సేవకత్వానికి, ప్రభువుగా, దేవుడుగా, రాజుగా, రక్షకుడిగా అంగీకరించడానికి గుర్తు. రెండవది, అది భూ సంబంధమైన క్రియలకు గుర్తు. ఆ క్రియలను మనం విసర్జించాలి. మూడవది ఏమిటంటే పై వస్త్రాలు పరలోక సంబంధమైన క్రియలకు గుర్తు. వాటిని మనం ధరించుకోవాలి. వాటిని మనం చేస్తూ ఉండాలి. అంటే రక్షణ పొందుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇలాంటి జీవితంతో మనం జీవిస్తూ ఉండాలి. జీవిస్తూ ప్రభువును బట్టి మనం సంతోషించాలి. చెప్పండి, ఏం చేయాలి? సంతోషించాలి. ఆయనలోనే మన సంతోషం, మన ఆనందం ఉన్నదని మనం గుర్తించాలి. ఆ తర్వాత చివరిగా మనం ఆయనను స్తుతించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. మన హృదయంలో కొలువై ఉన్న దేవుని మనం ఎప్పుడూ స్తుతించాలి. మనలను కావాలని కోరుకుని కల్వరి శిలువలో మన కోసం రక్తాన్ని దారబోసినటువంటి దేవుని మనం ఎప్పుడూ స్తుతించాలి. మన రక్షకుడు, మన నాథుడు, మన యొక్క దేవుడు అయినటువంటి యేసు ప్రభువును ఎప్పుడు మనము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, కొలుస్తూ మనము దేవుని సేవిస్తూ ఉండాలి. కాబట్టి దేవాది దేవుని అలా కొలుస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.